త్రయంబకేశ్వర స్వామి 9వ జ్యోతిర్లింగం అపారమైన మహిమ కలిగిన క్షేత్రం. నాసిక్ సమీపంలో గోదావరి నది పుట్టిన పవిత్ర స్థలం. పూర్వం గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి బ్రహ్మగిరి పర్వతంపై నివసించేవాడు. ఒకసారి భూమిపై తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు గౌతముడు తన తపస్సుతో వరుణదేవుణ్ణి ప్రసన్నం చేసి ప్రతిరోజూ ధాన్యం పొందే వరాన్ని సంపాదించాడు. దీన్ని చూసి ఇతర ఋషులు అసూయపడిపోయారు. గౌతముడిపై నిందలు మోపడానికి ఒక కుట్ర పన్నారు. ఒక గోవును ఆశ్రమంలోకి పంపి పంటను నాశనం చేయించారు. ఆ గోవును బయటకు పంపాలని గౌతముడు గడ్డిపోచతో మృదువుగా తట్టాడు. కాని దురదృష్టవశాత్తు ఆ గోవు ప్రాణం విడిచింది. గోహత్య అనే ఘోర పాపం గౌతముడిపై పడింది. తన తప్పు కాకపోయినా పశ్చాత్తాపంతో గౌతముడు తలవంచాడు. పాప పరిహారం కోసం పరమశివుణ్ణి ఆశ్రయించాడు. కఠోర తపస్సుతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఒక మార్గం చూపించాడు. నీ పాపం తొలగాలంటే గంగాదేవిను భూమిపైకి తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చాడు. గౌతముడి భక్తికి కదిలిన గంగాదేవి శివుని జటాజూటం నుండి భూమిపైకి అవతరించింది. అలా గోదావరి నది పుట్టింది. ఆ పవిత్ర జలంలో స్నానం చేసిన గౌతముడికి గోహత్యా పాతకం తొలగిపోయింది. దేవతలు ఋషులు కలిసి శివుణ్ణి ప్రార్థించారు. ప్రభూ, ఇక్కడే ఉండి భక్తులను కాపాడు అని. వారి కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిసాడు. అదే త్రయంబకేశ్వర స్వామి. ఈ జ్యోతిర్లింగంలో విశేషం ఏమిటంటే ఒకే లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు. అందుకే దీనిని త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడి గర్భగుడిలో లింగం నుండి నేటికి జలం ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇంకా ఒక ప్రత్యేకత, శివుడు ఇక్కడ అధోముఖ రూపంలో ఉంటాడు. లింగం పైభాగంలో ఉన్న 3 చిన్న రంధ్రాలను త్రిమూర్తులుగా భక్తులు పూజిస్తారు. ఈ క్షేత్రం కేవలం ఆలయం కాదు, భక్తి, పశ్చాత్తాపం మరియు దైవకృపకు నిదర్శనం. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఏ పాపమైనా పవిత్రమవుతుంది. ఇదే త్రయంబకేశ్వర స్వామి మహిమ.